కథే మలుపు కోరనే. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కాలాలు మారినా ప్రేమ మారదు. ప్రేమించేవాళ్లు దూరమైతే వచ్చే బాధ మారదు. ఈ కథలో మెచ్యూరిటీ కలిగిన ఒక జంట మెచ్యూరిటీ లేని మరొక జంటని విడదీస్తుంది. ప్రేమంటే బలహీనతలని అర్థం చేసుకుని జీవించడమే కదా. ఆ విషయం అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అలా విడిపోన రెండు జీవితాలు ప్రేమ కారణంగా ఏ విధంగా మారాయో తెలియచేయడమే కథ. సరిగ్గా సాయంత్రం. పక్షులన్నీ గూటిని చేరుతున్నాయి. సూర్యుడు కూడా నలుపురంగు దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాడు. బహుశా నలుపురంగులోనే ఏదో మ్యాజిక్ ఉందనుకుంటా. ఎంత బాధనైనా కనపడకుండా చెయ్యటం ఆ నలుపురంగుకే తెలుసు. దీనంగా ఒక వ్యక్తి ఊరి చివరనున్న పిల్లకాలువ దగ్గర పచ్చిక బయళ్లలో కూర్చున్నాడు. ఆ ప్రాంతం తనకి ఏమీ కొత్త కాదు, కాని ఆ మౌనం తనకి కొత్త. అక్కడక్కడా చిన్న చిన్న పొదలు ఉన్నాయి. చూడటానికి అంత భయంకరంగా లేకపోయినా మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. సాయంత్రం కావడంతో పక్షులు మాటి కుటుంబాన్ని పిలుస్తున్నాయి. అక్కడక్కడా చెట్లపైన కొంగలు తెల్లగా నిలబడి ఉన్నాయి. దూరంగా కొండ ప్రాంతం కనిపిస్తుంది. ఆ పిల్లకాలువకి 10-20 మీటర్ల దూరంలో ఆ ఊరికి కరెంట్ సప్లై చేసే ఆఫీసు రకరకాల రంగులు కలిగిన బల్బులతో వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతుంది. చుట్టూ చీకటిలో కేవలం ఆ ప్రాంతం మాత్రమే మెరుస్తూ ఉంది. చీకటి పడే వేళలో ఆ కరెంట్ ఆఫీస్ను చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఒక వ్యక్తి. అతని శరీరానికి వేసుకున్న దుస్తులు కూడా నలుపే. పల్లెటూరి ప్రశాంతతకు, పచ్చదనానికి నిలువెత్తు రూపమైనా రాత్రివేళలో అది భయంకరమైన నరకానికి ద్వారంగా ఉంటుంది. చుట్టూ పొలాలు, బోరున పక్షుల శబ్దాలు, అప్పుడప్పుడు ఎవరో చెయ్యి వేసినట్టు గాలి స్పర్శ అన్నీ కలిసినా ఆ వ్యక్తిలో కాస్త కూడా భయాన్ని చేర్చలేకపోయాయి. బహుశా అందుకే అంటారా ఏమో, బాధకి అసలు దేనితో సంబంధమే ఉండదు అని. కారు చీకట్లు కమ్ముకొస్తున్న వేళ నయనం నిషిధీని గెలిచే వెలుతురు కోసం వెతుకుతూ ఉంది. సూర్యుడు ఆకాశాన్ని విడిపోతున్నట్లు కంటిలోని కన్నీటి చుక్క అతని కంటిని వదిలి దూరంగా వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా గుండె బరువెక్కింది. కారణమేమిటో తెలియదు కాని పదే పదే గుర్తుకు వస్తున్నాయి జ్ఞాపకాలు. అతడి మనస్సు చెప్పే మాటలు వింటూ దేనికోసమో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అంటూ ఫోన్ మోగుతుంది. కాని అదీ చెవికెక్కడం లేదు. రేయ్, కార్తీక్ ఇక్కడ కూర్చున్నావేంట్రా అంటూ ఒక చేతిలో కవర్ని ఇంకో చేత్తో ఫోన్ పట్టుకుని ఆ శబ్దం వస్తువున్న దిశగా నడిచాడు కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ విజయ్. తను పిలిచిన శబ్దం కూడా మన కార్తీక్కి వినపడలేదు. రేయ్, నిన్నే పిలిచేది, వినిపించట్లేదా అంటూ కార్తీక్ని పట్టుకుని కదిపాడు. దాంతో ఈ లోకంలోకి వచ్చి, ఒరేయ్, నువ్వేంట్రా ఇక్కడా, నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? ఏదో ఆలోచిస్తూ వినపడలేదు అంటూ కంట్లో వస్తున్న కన్నీటి చుక్కల్ని తన చేత్తో తుడుచుకున్నాడు కార్తీక్. నాకు తెలుసురా, నీకు మనసు బాగాలేకపోతే నువ్వు ఎక్కడికి వస్తావో, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి అన్నాడు విజయ్. థ్యాంక్స్రా అని కార్తీక్ చెప్పడంలో, ఎందుకురా అర్థంగాక అడిగాడు విజయ్. కొంతమందిలాగా నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎంత కష్టం వచ్చినా నాతోనే ఉన్నావుగా, అందుకే. అబ్బో, చాలు బాగా మోస్తున్నావు నన్ను అన్నాడు విజయ్. అవున్రా, నాకొక డౌటు, మందు తాగితే బాధంతా పోతుందంట కదా, అది నిజమేనా సందేహంగా అడిగాడు కార్తీక్. నాకు పూర్తిగా తెలీదు, కాని బాటిల్లో మందు మాత్రం పక్కా అయిపోతుంది. అంతేకాదు, చాలా విషయాలకి సొల్యూషన్ దొరికేలా చేస్తుంది. అందరూ తాగితే చెడిపోతారనుకుంటారు, కాని జీవితంలో నాశనమయ్యాకి చాలామంది తాగుతారు. ఇది బాధలు మర్చిపోవడానికి మెడిసిన్రా. అయినా ఈ డౌట్ నీకెందుకొచ్చింది? నేను ఎప్పుడో ఒకసారి తాగినంత మాత్రాన తాగుబోతు కానులేరా అన్నాడు విజయ్. కార్తీక్ ఒక్క క్షణం ఆలోచించి పక్కనే ఉన్న ఇంకొక బీర్ బాటిల్ని అమాతం తీసుకుని ఎత్తేస్తాడు. అందులో బీర్ అయిపోయేంతవరకు అసలు కిందికి దించలేదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మాత్రం మర్చిపోకండి. ఇది కొంచెం ఎలివేషన్ కోసం రాస్తున్నాను అంతే. ఎప్పుడూ తాగని కార్తీక్ ఒక్కసారిగా బాటిల్ లేపేయడం చూసి
ఆశ్చర్యపోయాడు విజయ్. ఇంతలో కార్తీక్కి పొరపడి దగ్గాడు. కొంచెం కంగారు పడుతూ, పిచ్చిలేసిందబ్బే నీకు, అలా తాగితే ఊపిరాడక చేస్తావు అంటూ బాటిల్ని పక్కకు లాగేసి తలపైన కొట్టాడు విజయ్. ఏదో తప్పు చేసినట్టు అతని సూటిగా చూడలేక వెంటనే తలని పక్కకు తిప్పేస్తాడు కార్తీక్. ఆ వెంటనే విజయ్ని గట్టిగా కౌగిలించుకుని, రే, నేను కావాలని చెయ్యలేదురా, ఆ సమయంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది, అందుకే అలా చేశాను, నా తప్పేం లేదురా, కాని అందరూ కలిసి నన్ను దూరం చేశారు అంటూ బోరున ఏడ్చేశాడు కార్తీక్. నాకు తెలుసురా, జరిగిందాంట్లో నీ తప్పేం లేదని, కాలమాడిన వింత నాటకంలో నువ్వు బలయ్యావు. నిజం చెప్పనా, జరిగిందంతా నీ మంచికే. లైఫ్లో అన్ని సంతోషాలు ఉంటే కష్టాల విలువ మనుషులకి తెలీదురా, అందుకే అప్పుడప్పుడు కొన్ని అనుకోని విషయాలు ఇలా పలకరించిపోతుంటాయి అని ఊదార్చాడు విజయ్. నాకు చచ్చిపోవాలనుందిరా అంటూ దీనంగా ఏడుస్తాడు కార్తీక్. కొడితే బొంగరంలా తిరుగుతావు, పిచ్చి పిచ్చి వేషాలేయకు, నిన్ను నమ్ముకుని చాలామందున్నారు, నీకేమైనా అయితే మా చెల్లికి నేనేం సమాధానం చెప్పుకోను అన్నాడు విజయ్. మీ చెల్లేంట్రా అని వస్తున్న ఏడుపు నాపుకొని అర్థంకానట్టు ఫేస్ పెట్టి విజయ్ వైపు చూశాడు కార్తీక్. అదేరా, ఫ్యూచర్లో నీకు భార్య వస్తుంది గదా, తను నాకు చెల్లేగా, సో అలా చెప్పానన్నమాట అని తడబడ్డాడు విజయ్. రే, ఈ సిచ్యువేషన్లో నీ కామెడీ అవసరమా అని కార్తీక్ అడగతంతో, చూడ్రా, బాధను ఎప్పుడూ సంతోషంతోనే రీప్లేస్ చేయాలి, కాదు కూడదు అని వేరే ఫీలింగ్తో రీప్లేస్ చేస్తాను అంటే ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది, అర్థమైందా అంటూ ఒక హీరోలా డైలాగ్ చెప్పాడు విజయ్. అతడు చెప్పింది వెటకారంగానే ఉన్నా అందులో నిజం ఉందని ఆ క్షణం కార్తీక్కి అనిపిస్తుంది. బాటిల్ పక్కన పెట్టేసి, ముందు ఇంటికి వెళ్దాం పదా, అమ్మ ఎదురుచూస్తుంది అంటూ కార్తీక్ను ఇంటికి తీసుకొచ్చాడు విజయ్. అలా గేటు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లగానే వాళ్ళ అమ్మ గుమ్మనికి అనుకుని కార్తీక్ కోసం ఎదురుచూస్తూ కనిపించింది. ఎక్కడికి వెళ్ళావురా అసలు, ఏమైనా తిన్నావా, లేదా కాళ్ళు కడుక్కొన్రా, పెడతాను అంది కార్తీక్ వాళ్ళ అమ్మ. హా అమ్మా, నేను విజయ్ తినేసే వచ్చాము, నువ్వు తినేసి పడుకో, నేను ఈరోజు మేడాపైన పడుకుంటాను అంటూ ఆమె మాటలకు అడ్డువేసి పైకి వెళ్లాడు కార్తీక్. అప్పటికే రాత్రి 9 అవుతుంది. ఆకాశంలో నక్షత్రాలన్నీ మేఘాలనే దుప్పటి కప్పుకుని చందమామ అనే బెడ్లైటు వేసుకుని నిద్రపోతున్నయేమో అన్నట్టు ఉంది వాతావరణం. చల్లని గాలి, పైగా తాగిన బీరుమత్తులో బాధను కూడా మరిచిపోయి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు కార్తీక్. ఇంతలో ఎవరో కొట్టిన్నట్టు అనిపించడంతో హఠాత్తుగా లేచాడు. కార్తీక్ ఎదురుగా వాళ్లమ్మ లక్ష్మీగారున్నారు. ఏంటమ్మా, ఈ టైంలో వచ్చావ్ అంటూ చేతిలోకి ఫోను తీసుకుని టైం చూశాడు కార్తీక్. దాదాపు 12 దాటుతుంది. వర్షం పడేలా ఉందిరా, ఈ గాలికి టెంట్ ఎంతసేపుంటుందో తెలీదు, అందుకే లోపల పడుకుంటావని లేపడానికొచ్చాను అంటూ తల్లి ప్రేమను మాటలోనే దాచేసింది లక్ష్మి. కార్తీక్ కూడా కాదనలేక, సరే అమ్మా, పద, కిందికి వెడదాం అంటూ ఇద్దరూ కిందకు వెళ్ళి ఎవరి గదుల్లో వాళ్లు వెళ్ళి పడుకున్నారు. అలా కళ్ళు మూసుకున్నాడు కార్తీక్. పెద్ద శబ్దం చేస్తూ ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరబ్బా అంటూ చేతిలోకి ఫోన్ తీసుకుని చూశాడు కార్తీక్. మసకబారిన కళ్లకి స్క్రీన్ పైన ఏదో నంబర్ కనిపిస్తోంది, కాని బ్రెయిన్ అది ఎవరితో సరిగ్గా గుర్తించలేదు. దాంతో కళ్ళు నలుపుకుని ఒకసారి దానివైపు చూసి షాక్ అయ్యాడు కార్తీక్. గుండెలో ఉన్న బాధ అంతా ఒక్కసారిగా కళ్లల్లో నుంచి కిందికి దిగింది. ఎందుకో తెలీదు కాని ఇన్ని రోజుల తర్వాత, కాదు నెలలు అంటే సరిపోతుందేమో, ఆలస్యం చేస్తే ఎక్కడ మళ్ళీ కాల్ కట్టవుతుందోనని భయంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తూ బాధతో కూడిన గొంతుతో హలో అంటాడు కార్తీక్. ఇంకా ఉంది, తర్వాత భాగంలో కలుద్దాం.